జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఇక ఈవీఎంస్ లో ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఫస్ట్ షేక్పేట్ డివిజన్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్ కు 30 నిమిషాలు పట్టే ఛాన్స్ ఉంది. సదా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కౌంటింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం. సదా, పోస్టల్ బ్యాలెట్స్ లో లీడ్ కాంగ్రెస్ కి కనిపిస్తోంది. షేక్పేట్ డివిజన్ కౌంటింగ్ స్టార్ట్ అయిందా? ఏంటి అప్డేట్స్? సౌజన్య, మొదటగా 8 o'clock కి ఎగ్జాక్ట్ గా ఇటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. సో ఈ పోస్టల్ బ్యాలెట్లలో మొదటగా కాంగ్రెస్ కు ఆధిక్యం అయితే కనబడుతున్నట్టు అఫీషియల్ గా మనకు వచ్చిన రిపోర్ట్ ఉంది. సో మొత్తం 101 ఓట్లు ఉన్నాయి. కానీ ఈ 101 ఓట్లలో ఎన్ని వచ్చాయనేది ఇంకా బయటికి రాలేదు. ఇంకొక 5 minutes పట్టే అవకాశం ఉంది. కానీ ఉన్న ఓట్లలో మాత్రం కాంగ్రెస్ కు ఆధిక్యత వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా ఇంటికెళ్లి వాళ్ళు ఓటింగ్ తీసుకుంటారు. కాబట్టి ఇందులో వృద్ధులు ప్లస్ వికలాంగులు వేసిన ఓట్లనే ఉన్నాయి. సో వాళ్ళు మాత్రం కాంగ్రెస్ కే ఆధిక్యత ఇచ్చారు. సో దీంట్లో కొన్ని ఓట్లు చెల్లని ఓట్లుగా కూడా నమోదయ్యాయి. ఎందుకంటే ఇవి పోస్టల్ బ్యాలెట్ లో పోలింగ్ ఈవీఎంలు ఉండదు. సో గతంలో అయితే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలాగైతే పోలింగ్ ఉంటుందో సో అలాగే ఉంటుంది. వాళ్ళు ఓటు వేసిన తర్వాత ఆ ఓటును ఫోల్డ్ చేసే క్రమంలో మొదటగా వర్టికల్ గా ఫోల్డ్ చేసి ఆ తర్వాత హారిజాంటల్ గా ఫోల్డ్ చేసి బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు మొదటగానే ఓటు వేసిన తర్వాత దాన్ని హారిజాంటల్ గా దానిపైన ఫోల్డ్ చేసినప్పుడు పైన వేసిన ఓటు మళ్ళీ కింద కూడా ప్రింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తిస్తారు. సో అట్లా కూడా కొన్ని ఓట్లు పడ్డాయని అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మొదటగా ఇప్పుడు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లలో మాత్రం కాంగ్రెస్ కి ఆధిక్యత కనిపిస్తుంది. సో వాటికి సంబంధించిన కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. మరి కాసేపట్లో ఆ 101 ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనేది అఫీషియల్ గా చెప్తారు. సో ఇదే టైంలోనే ఎగ్జాక్ట్లీ 8:30కి కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మొదటగా షేక్పేటకు సంబంధించిన 42 ఓపెన్ చేశారు. 42 మొదటగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ నంబర్ 1 నుంచి అటు 42 వరకు షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి 42 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. సో ఈ కౌంటింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక 30 minutes పాటు జరిగే అవకాశం ఉంటుంది. సో మొదటగా ఈ సంబంధించి ఒక్కొక్క టేబుల్ అధికారులు ఉంటారు. 42 టేబుల్స్ వేశారు. ఈ 42 టేబుల్స్ దగ్గర సో అభ్యర్థులు వెళ్లి వాళ్ళకి చెక్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ వెళ్లి చూసుకోవచ్చు. సో ఏజెంట్లు వచ్చి వాటిని ఆ తర్వాత సీల్ తీశారు. సీల్ తీసిన తర్వాత వాళ్ళ ముందునే ఆ ఈవీఎంలు అన్ని కూడా ఓపెన్ చేశారు. ఆ ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క ఈవీఎంలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో అవంతా కూడా చూస్తారు. సో ఆ తర్వాత ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క ఆఫీసర్ ఆ ఈవీఎంలో వచ్చిన ఓట్లన్నిటి కూడా రాసుకొని ఏ పార్టీకి ఎన్ని వచ్చాయని తీసుకొని